విశ్వక్ గారు ఇక్కడ సార్ మీరు ఎప్పుడు కనిపించిన స్టేజ్ మీద ఆడిటోరియం మొత్తం జై ఎన్టీఆర్ అంటూ ఒక వైబ్రేషన్ ఒక అనిపిస్తుంది. అవును సార్. మీ లైఫ్లో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఆయన అంత గొప్ప నటుడు కావాలని ఉంటుంది సార్. మోర్ దెన్ అందరూ అతన్ని స్టార్ అని అంటారు కదా, అందరికంటే నాకు ఇండియాలో నాకు తెలిసి అందరికంటే గొప్ప నటుడు అయిన దానికి ఫ్యాన్ నేను. మోర్ దెన్ అ స్టార్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్ ఫర్ మీ. యా సార్ ఆ పోస్టర్ దగ్గర రారా మీరు? ఆ పోస్టర్ను చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అంటే తారక్ గారు ఎలక్షన్ ప్రచారంలో సేమ్ స్టిల్ పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో టీడీపీ ప్రచారం చేస్తూ సేమ్ స్టిల్ ఒకటి పెట్టారు. సార్ దండం అందరూ ఒకటే లెక్క పెడతారు సార్. లేదు, మీరు అలానే పెట్టారు. మిమ్మల్ని కావాలని ఆ డ్రెస్ కూడా కాకి డ్రెస్ కూడా అలానే ఉంది. సో అంటే కావాలంటే చేసిన సార్ పొలిటికల్ డ్రామానేనా ఇది? పొలిటికల్ డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండాలి. సినిమా అంతా కూడా పొలిటికల్ డ్రామా వైపు. దేర్ ఈస్ అ పొలిటికల్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ గ్యాంగ్స్టర్ ఫ్లిక్, ఇట్స్ అ పొలిటికల్ డ్రామా. సో రకరకాలుగా ఉంటుంది సినిమా. సార్ ఫస్ట్ నేను టీజర్ గురించి తర్వాత మాట్లాడతాం. ముందు ఆ షూ అను మీ గెటప్ గురించి చెప్పండి సార్ మాకు. చెప్పండి సార్. అది ఏంటి సార్ అసలు? అది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాగా. విశ్వక్ అంటేనే ఇట్లా డిఫరెంట్గా ఉంటుందా సార్? ఏదైనా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందా? లేదు, ఇష్టం షూస్ బూట్లు అంటే కొంచెం ఇష్టము. సో నాకు తెలిసి నా టేస్ట్కి సరిపోయే బూట్లు దొరికినాయి, మొన్న వేసుకొని వచ్చినాయి ఈరోజు. సార్ నిజంగా మీరు మంచోళ్ళ మంచి పేరున్న చెడ్డోళ్ళ, లేకపోతే చెడ్డ పేరున్న మంచోళ్ళ? సార్ మీరు మంచోళ్ళ, నేను మనకు తెలుసు కదా సార్ మనం ఎట్లాంటి వాళ్ళం. అందరం జస్ట్ టైం వస్తుంది అంతే. 10 మందిలో ఉన్నప్పుడు అందరం మంచోళ్ళు. ఇప్పుడు నేను మంచోళ్ళనే చెప్తా సార్. గుండెల్ల గోదావరి సినిమా 17వ తారీఖు రిలీజ్ అయినప్పుడు, సారీ గుండెల్ల గోదావరి కాదు సార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా సినిమా. చెప్పండి సారీ అండి. నో ప్రాబ్లం. అంటే అది అప్పుడు రిజిస్టర్ అయిపోయింది గుండెల్లో. సహజమే ఓకే. అదే మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు కాబట్టి గుండెల్లో గోదావరి అన్నాం సార్. సార్ ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు, బాగా స్టేజ్ మీద బాగా మాట్లాడతారు, మంచి ఫీడ్ ఇస్తారు. ఎందుకు ఈ సినిమాకి సంబంధించి ఇంత మంచి టీజర్ రిలీజ్ చేసుకోవడం మాట్లాడినంటున్నారు? ఎక్కువ మాట్లాడిన అనుకుంటేనే ఒక 3-4 నిమిషాలు మాట్లాడినట్టున్నా కదా సార్. జస్ట్ ఏం లేదు, ఎక్కువ ప్రేమించినప్పుడు ఆ భయం వస్తుంది అనుకుంటా. నాకు తెలిసి డెఫినెట్లీ సినిమా మాట్లాడాలనుకుంటున్నా. టీజర్ మాట్లాడింది, ట్రైలర్ ఇంకా బాగా మాట్లాడుతుంది. విశ్వక్ గారు ఇక్కడ సార్. విశ్వక్ గారు టీజర్ చాలా అమేజింగ్ గా ఉంది. అంటే ఒక బ్లడ్ బాత్ కనిపిస్తుంది టీజర్. థ్యాంక్ యూ సార్. సో ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి కిక్ ఇచ్చింది? అంటే మోస్ట్ ఆఫ్ ద మీ ఫిల్మ్స్ అన్ని క్యారెక్టర్ డ్రివెనే ఉంటాయి. అంటే మీ ఎక్కువగా మీ క్యారెక్టర్తో లవ్లో పడిపోతుంటాం. ఈ క్యారెక్టర్ అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ వైజ్ కానీ ఒక రేజ్ కనిపిస్తుంది క్యారెక్టర్లో, షేడ్స్లోనే ఒక రేజ్ కనిపిస్తుంది. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు? ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి ఎక్స్ట్రా కిక్ ఇచ్చింది? డెఫినెట్లీ నాకు ఫలక్నామా దాస్ తర్వాత సార్, ఫలక్నామా దాస్ తర్వాత అది ఆ సినిమాని సీరియస్గా తీసేసుకొని మాస్కా దాస్ అని పెట్టేసిరు పేరు. సో దానికి న్యాయం చేసే సినిమా కోసం నేను వెయిట్ చేస్తుండే. కాకపోతే దానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కుదరాలి, మంచి కథ కుదరాలి, అన్నీ కుదరాలి. ఏదో మనకి చేసేయాలని ఉందని చెప్పి మిస్టేక్ చేయదలుచుకోలేదు. అండ్ డెఫినెట్లీ దిస్ వాజ్ మై డ్రీమ్ రోల్. సో కొంచెం టైం పట్టింది నేను సెటిల్ డౌన్ కావడానికి, కెరియర్లో ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత చేద్దామని ఆగిన. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్. అంటే యాస విషయంలో మీరు ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకున్నారు? అంటే గ్యాంగ్ చేసినుండే సార్, ప్రాక్టీస్ చేసినాం. లైక్ 15-20 డేస్ ప్రాక్టీస్ చేసినాం. అండ్ సెట్లో ఎప్పుడు నేను స్క్రిప్ట్ పేపర్ చూడలేదు. లైక్ ఫిల్మ్కి ఏవైతే ప్రిపేర్ అయినామో వీ యూస్ టు డూ ఇట్ ఆన్ సెట్. నాకు మనోడు సీన్ చెప్పేటోడు నేను చేస్తుండే అంతే. అంటే ఈ యాక్షన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది కదా. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన యాక్షన్ కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో యాక్షన్కి ఎలాంటి స్పెషల్ ప్లేస్ ఉంది? సార్ యాక్షన్ ఉంటుంది సినిమాలో, కానీ ఏది అబ్బెట్టినట్టు ఉండదు. అంటే ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. మనకి మొత్తం ఫైట్లు ఉన్నా మీకు తలకాయ నొప్పి లేస్తుంది, కానీ కరెక్ట్ ఒక్క ఫైట్ మీకు ఉండే కరెక్ట్ ఎమోషనల్ టైంలో పడ్డప్పుడు దాని రేంజ్ మారుతుంది, సినిమా రేంజ్ మారుతుంది. డెఫినెట్లీ సినిమాలో సిచ్యువేషనల్గా వచ్చింది యాక్షన్ కూడా, అవుట్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది యాక్షన్ కూడా. డెఫినెట్లీ అది మీకు నరాల్లోకి ఎక్కుతుంది.
విశ్వ గారు హాయ్ సార్. చెప్పండి. సార్ మీ డ్రెస్ అది చూస్తే అనకొండ మెడలో వేసుకుని ఆ టైర్లు షూతో తొక్కుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ గంగానమ్మ తల్లి ఉంది సార్, అది చూసిరా? ఉంది, గంగమ్మ తల్లి ఉంది, కానీ ఏమైనా దానికంటే ఉంటుంది ముందు సినిమా. అనకొండ అనేది ఒకటి ఉంది. దాని టైర్లు తొక్కుకుంటూ వెళ్ళిపోవడం క్యారెక్టర్ కూడా అలాగే ఉంది టీజర్లో. అంతే ఈ సార్. క్యారెక్టర్ కోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? అంటే ఇప్పటివరకు చెయ్యని క్యారెక్టరు కొంచెం డిఫరెంట్గా ఉంది. హోంవర్క్ అంటే మెయిన్ స్లాంగే సార్. స్లాంగ్ అస్సలు డెఫినెట్లీ మాట రావద్దు, ఎవరు ఏలెత్తి చూపించొద్దు అన్నది మైండ్లో పెట్టుకొని ఒక 15-20 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసినుండే. అదే హోంవర్క్ సార్. మిగిలిందంతా మీకు తెలుసు. జస్ట్ మాస్ సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నా కానీ నా ప్లే గ్రౌండ్ ఇది. విశ్వకర్ ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారని విన్నా, మీ డైరెక్టర్ కూడా బాగా కష్టపెట్టాడని విన్నా. నువ్వు చూసినావు, నువ్వు సెట్ కూడా వచ్చినావు, చూసినావు నువ్వు. సో 3:30కి లేచి 4 కల్లా సెట్స్ కొనడం రాజమండ్రిలో, అండ్ ఇక్కడికి వచ్చేసరికి రోజు తడిపేశారు మిమ్మల్ని వర్షంలో. సో ఎంత ఇబ్బంది పడ్డారు? మీ డైరెక్టర్ గురించి చెప్పండి. ఏం గుర్తులేవు సార్ నాకు, కష్టాలు అయితే ఏం గుర్తులేవు. ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. టీజర్ కానీ మన అవుట్పుట్ కానీ చూసినప్పుడు దీనికంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, మన పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇంకా కష్టపడ్డరు. సో కష్టాల గురించి ఎందుకు కదా, అందరూ పడ్డట్టే పడ్డా కొంచెం. ఇది సార్. మూత మోగిపోతా అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నన్ను ఎవరు చూడట్లేదు సార్, పాటలో నన్ను ఎవరు చూడట్లేదు సార్. ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్, వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే సరే ఓకే. అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్ర సోడాబుడ్డి అదేమన్నా ఇన్స్పిరేషన్ ఆ సాంగ్? ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టుంది అట్లా. ఓకే, మంచిదే మనోడు చెప్పి. విశ్వ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే అంటున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటివరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే. ఏంటి మొగలు తొడలు చూడడానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కదా. ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగోడు తొడలు చూస్తానంటే ఏంటంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించే అన్నాడు. ఆయన సెట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్ నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. తొడలు చూపిస్తే తొడల గురించి డిస్కషన్ ఎందుకు? మరి మీరే కదా తొడగొడతాడని ఉద్దేశంలో చెప్తే మీరేదో ఎక్స్పోజింగ్ చూపిస్తారు. ఒక్కసారి అడిగాము, మీరు 2 సార్లు చెప్పారు. వంశీ గారు అంటే వంశీ గారు మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు, ఆయన తొడలనే టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాదు, కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్న తమ్ముళ్ళు, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. ఓకే కృష్ణ చైతన్య, నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు ఇక్కడ యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్. ఇంతకు ముందు నేను గట్టికి కొట్టారు ఒకటి మాస్కో దాసు దమ్కి. ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రమే అక్కడ కనిపించాడా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? నేను అరే ఎవడు రావడు, మీరు నవ్వుకున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళ ఏం వేసినావు రాను, హైలైట్ వేసినాను సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్. యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతాం, పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీగా మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. ఓకే, అయితే మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తారు, ఎమోషనల్ సీన్స్ కూడా ఎరగదీసేస్తారు, ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ. సో మరి ఏవి చేయడం గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తా. సరే, ఏది చేయడం ఇష్టం, ఏది చేయడం కష్టం మీకు? కష్టమా సార్? కష్టం మాత్రం కష్టం, అది నిజంగానే కష్టం రా. అదే సార్, నాకు కామెడీ కష్టం ఉండే, కాకపోతే అది కమ్ ఓవర్ చేయడానికి నేను 2-3 సినిమాలు చేసినుండే. పాగల్ కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు. ఇవి నాకు కామెడీ చాలా భయం ఉండే, అది కమ్ ఓవర్ చేయడానికి ఆ సినిమాలు చేశా. సో ఇప్పుడు అడిగితే పెద్ద భయాలు ఏం లేవు సార్. సార్ మీరు అంజలి గారి కంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్. ఐ మీన్ చాలా చాలా వాస్తవం వాస్తవం సీనియర్ నాకంటే. అవును, మీకంటే చాలా సీనియర్. మీరు గట్టిగా అడిగితే ఈ తిను సీనియర్. అదే మహబూబా వచ్చినప్పుడు నేను
అందుకనే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని బాగా సినిమాలో బాగా నటించారు వీళ్ళిద్దరిలో అనుకుంటున్నారు మీరు? వాళ్ళిద్దరు ఎవరిని బాగా ఏంటి? సార్ సార్ మీరు కావాలని మీరు మైక్ తీసుకుంటున్నారు సార్. కాదు, ఎవరిని బాగా అంటే ఏం చేశాడని అడగాలి కదా. నేను సార్ అదే ఎవరిని బాగా లవ్ చేశారని నా ఉద్దేశం సార్. ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో సార్, ఆ. ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో బాగా నటిస్తుండే నేను. కృష్ణ చైతన్య గారు తనతో సీన్, తన షూట్ ఉన్న రోజు తనతో నేను అంతే ఎంజాయ్ చేస్తుండే షూటింగ్, తనతో సీన్ ఉన్న రోజు తనతో ఎంజాయ్ చేస్తుండే షూటింగ్. ఈ సినిమాలో తొడలు చూపించా అంటున్నారు. ఆపురే. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి లాగా తొడలు ఏమైనా కొట్టారా ఇందులో? ఏంటి ఓన్లీ తొడలు చూపించారా, తొడగొట్టారా? వేరే వాళ్ళు కొట్టినా, ఎట్లా కొట్టినా అన్న సినిమా చూడాలి మీరు. ఇంకోటి రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్స్ కూడా చేస్తారా? చేస్తా, ఇంకా కథ రాలేదు, చేస్తా, వస్తే చేస్తా, డెఫినెట్లీ చేస్తా. అమెరికాలో ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నా చేస్తా నేను. కథ రావాలంతే. Thank you so much to all the media. Thank you. విశ్వక్ Thank bro. you so much. ఓ, నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నారా లాస్ట్కి? నా క్వశ్చన్ ఏంటంటే, మీర్జాపూర్ చూసినప్పుడు మున్నాయ్ బాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది. స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు. సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా బెటర్ దెన్ దట్ ఉంటుంది అంటారా? ఇప్పుడు వరకు గోదావరి ఆ ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు? డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు. అండ్ ఇంకొకటి, స్టార్ కాస్ట్ ఉందన్నావా లేదన్నావా నాకు అర్థం కాలేదు. అందులో లేదు, అందులో లేకపోవడం వల్ల అంటావా? డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా మంచి కాస్ట్ ఉంది, డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది.